నాలాంటి వాళ్ళు ఒక కేటగిరీ, మేము బయట ఉంటామండి. ఇప్పుడు మదర్స్ అన్నది మేము ఇప్పుడు చదువుకున్నాం, చదువుతో కెరియర్స్ బయటకు వెళ్ళిపోతే ఏనాడు దీపం పెట్టడం కూడా యాక్సెప్ట్ చేయాలి. హిందూ ధర్మం, భక్తి, సాయిబాబా గుళ్ళంటే తిరిగేసి ఎగ్జామ్స్ పాస్ అయిపోవాలని చెప్పి పారాయణాలు నిద్రపోతూ చదివేసి అన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాం. నేను చూసేవారికండి చెప్పాలి ప్రేక్షకులకి, నేను ఆవిడ సబ్స్క్రైబర్ ని మాత్రమే, సబ్స్క్రైబర్ ని, ఫాలోవర్ ని. ఆవిడ నాకు దక్కిన వరం ఎప్పుడంటే కాశీ పుణ్యక్షేత్రం యాత్ర జరిగాక నాకు అక్కడ ఆవిడ వీడియో కూడా చేశారు నా అనుభవాలు. ఇవన్నీ చాలా 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 గిల్ట్ క్రియేషన్ అండి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో నాకు అవకాశం ఇస్తేనండి. ఇప్పుడు వాడెవడు ఇప్పుడు నేను ఒకడిని ఎంచుకున్నాను, సత్యభామ గారిని ఇబ్బంది పెట్టడమే కాదు, కేవలం ఆవిడకి సపోర్ట్ చేయడమే కాదండి, ధర్మో రక్షిత రక్షిత ముందుగా చెప్పాల్సిన విషయం అది. అసలు ఆ ధర్మానికి ఎంతో మంది ఇప్పుడు కాల్లో ఉన్న మహానుభావులు అందరూ చెప్పాలి. మేము ఎక్కడో కూర్చుని ఎప్పుడో ఏదో డొనేషన్స్ అనో స్పాన్సరింగ్స్ అనో అంటే బెనిఫిట్ పొందిన ప్రేక్షకుల్లో ఒకదాన్ని అనమాట నేను. సో ఎక్కడి నుంచి అంటేనండి, మొదట నండూరు శ్రీనివాస్ అండి. నేను 2024 నుంచి మా నాన్నగారు కంప్యూటర్ కొన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక, చిన్న వయసు నుంచి ఆధ్యాత్మిక వీడియోస్ చూస్తున్నారు. నేను చూడని గురువు లేరు. టిబెట్ కైలాస్ యాత్ర చేశాను, పుణ్యక్షేత్రాలన్నీ తిరిగాను, పరిక్రమ చేశాను. నా భర్త జర్మన్, ఇండియన్ కాదు. నేనున్న పీజీ డిప్లొమా యోగా కూడా చేశానండి. అయినా అజ్ఞానం. మీరు చదువుకోని గృహిణీలు అంటున్నారు. నేను ఇప్పుడు పెద్ద కంపెనీలో, జర్మనీలో సాఫ్ట్వేర్ సీనియర్ కన్సల్టెంట్. నేను కస్టమర్స్ తో మాట్లాడితే అన్ని బానే ఉంటాయి. అయినా కానీ ట్రావెలింగ్ వెళ్ళినప్పుడు కూడా పురాణాలు, చాగంటి గారిది, చాగంటి కోటేశ్వరరావు గారిది, షణ్ముఖ మన సామవేదం వారిది, వడ్డిపర్తి గారిది మా ఊరేనండి. కానీ నేను చెప్తున్నా, ఇవన్నీ వినని పురాణాలు లేదు, ఉన్నవన్నీ వినేశానండి. నాకు 2 ఏళ్ళ బాబున్నాడు. వాడు కడుపుతో ఉన్నప్పుడు కూడా భాగవతం, కృష్ణుడి కథలు వినంది లేదు. అయినా ఏంటి అంటే అవి కాపాడిని, ఈ రోజు ఆలోచించేలా చేసినాయి. తప్పుదారులు అంటే ఏంటి, గురువులు ఈ సైడ్ ఎఫెక్ట్ ఏంటి అని అంటే యూట్యూబ్ అండి. ఇవి చూస్తూ, నండూరుని కూడా చూస్తూ, ఎందుకు ఆయన మాలాగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, డైరెక్టరు, ఈయనే చెప్తున్నాడంటే మనం నమ్మొచ్చు ప్రాక్టికల్ గా ఉంటాయని. ఈ రోజు నాకు అర్థమవుతుంది అంటే ఇట్స్ బిగ్గెస్ట్ ట్రాప్ అండి. ట్రాప్, పక్కా స్వార్థ పొర్లిళ్ళు. నండూరి శ్రీనివాస్ గారిని ఎప్పుడు వాడు వీడని అగౌరవంగా మాట్లాడలేదు. కానీ ఈ రోజు నాకు ట్రెండ్ చూస్తున్నా, అతను మొదలుపెట్టిన ఫస్ట్ వీడియో నుంచి ఎలా ఎవాల్వ్ అయ్యాడు, ఎలాంటి వీడియోస్ పెడుతున్నాడు, ఇప్పుడు ఏం ప్రమోట్ చేస్తున్నాడు అన్నది చూస్తున్నా. తర్వాత వచ్చి మనం సమయం అందరికీ అవకాశం దక్కాలి కాబట్టి, కానీ నేను ఇంపార్టెంట్ అండి. నేను అనుకుంటున్నాను స్వేచ్ఛ తీసుకుంటున్నాను, ఎందుకంటే మీకు తెలియాలి అన్ని. సత్యభామ గారు చేసిన వీడియోలో నా అనుభవాలు ఎంతో ఓపెన్ గా, స్వతహాగా కొంచెం ధైర్యం ఉంది కాబట్టి నాకు, నేను స్పిరిచువల్ ఎక్స్ప్లోరర్ ని, బాగా తిరుగుతాను. ఇప్పుడు నేను జర్మనీ వచ్చాక సంపాదించుకుని డబ్బు ఖర్చు పెట్టి విపరీతమైన అపాత్ర దానాలు చేసి తిరగని గురువులు, నండూరు చెప్పిన చెవటాంబ గారి సమాధి నుంచి ఆ ఫస్ట్ పిరమిడ్, ఆ పత్రిగాడి దగ్గరికి వెళ్ళాను. ఫస్ట్ నా కళ్ళతో నేను చూశాను. ఆడు శవల్లాగా మంచం మీద పడుకుని ఆడవాళ్ళని కాళ్ళు నొక్కమంటాడు, నన్ను నొక్కమన్నాడు, నేను నొక్కనన్నాను. నా క్వశ్చన్ అదే ఫస్ట్. నన్ను అడగండి ఏదైనా, నాతో సెపరేట్ సెషన్ పెట్టొచ్చు మీరు. ఈ రకంగా నాకు అవకాశం వస్తుందని అనుకుంటాను. కాబట్టి నేను రేపొద్దున కూడా ప్లాన్ చేసి, కానీ ఒక డైరెక్టర్ అయ్యుండి ఒక సంస్థను నడిపిస్తూ ఇటు చేసి రీసెర్చ్ ఎంత అసలు ఎవరు చేస్తున్నాడు? మీరు రిఫర్ చేస్తే గనక గురువుల నుంచి, సాయిబాబా బుక్స్ నుంచి, నాకు బుక్ పారాయణం చదివేటప్పుడు డౌట్ వచ్చి, ఎవరు చూసొచ్చి చెప్పాడు? మంటల్లో పడిపోతే చేతితో బిడ్డను కాపాడి ఇటు చూసొచ్చారు, ఎవరు రాశారు ఇదని వచ్చింది. కానీ ఎవడు కూడా సమాధానం చెప్పలేదండి. నండూరు శ్రీనివాస్ ఇస్ ఎ ట్రాప్. ఆయన వీళ్ళకి ఒక కైండ్ ఆఫ్, నేను అతను చెప్పిన సమాధులే కాదు, కాశీలో మా వైఎస్ఎస్ సంస్థ అండు, వైఎస్ఎస్ సంస్థ, ఇగో ఆ పుస్తకాలు కొన్ని నా దగ్గర లేని పుస్తకం లేదు, అన్ని ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే, ఇప్పుడు మనం వినయ్ ప్రసాద్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు బృందా గారికి ఈ నండూరు మర్యాదపూర్వకంగా పేరు వాడలేదు. మేము పబ్లిక్ అండి. ప్రతిభ గారు ఒక్క నిమిషం.
చెప్పండి. అసలు గురువుగారు భక్తి, గౌరవం అండి. ఇది వరకు లేవు. సడన్ గా చదివేసరికి నేను ఇలాగే ఉండాలేమో, భక్తి తగ్గుండాలి, చూడాలి, తప్పేమని చూసొస్తే ఇది వరకు తిరగలేకపోయారు. ఇప్పుడు నా దగ్గర డబ్బులున్నాయి, సంపాదించుకుంటున్నాను జర్నీలో. ఇండియాలో వచ్చినప్పుడు అందరిని కలవడం మానేసి ఇదే పననమాట. ఆఖరికి నా చంటి బిడ్డని తీసుకొని కూడా ఎళ్ళిపోయానండి నేను. అయ్యో! ఆశ్రమాలకి ఇప్పుడు అయ్యిని. ప్రతిభ గారు బయట కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకు అదొక వెల్తులా ఉంటుంది కదా. అవును. ఇక్కడ లేని ఈ మనం ఇంకా ఇండియా వచ్చినప్పుడు ఓల్డ్ ఈ చూసేద్దామనో, అవును. పూజలు రకరకాలు ఎగ్జాక్ట్‌లీ. చేద్దామనో, గురువు గారిని కలుద్దామని చాలా ఆశలు ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళని విని ఇలా చూసేసరికి అసలు జెన్యూన్ గా చేసే వాళ్ళ మీద నమ్మకం పోతుంది. అవునండి. అవును. కరెక్ట్ అండి. అందులో అవతారం ఒకటండి. మేమిక్కడ వేరేలా ఉంటాం. ఈరోజు సాంప్రదాయంగా ఉండాలి కాబట్టి అంటే దేశ కాలమాన పరిస్థితులు బట్టి. ఇండియా వచ్చినప్పుడు మేము పిచ్చోళ్ళలా ఉంటున్నాం. అప్పుడు సాంప్రదాయంగా ఎళ్ళేసరికి బాగా ఆనేస్తాం అన్నమాట. అందులో జర్మనీ అంటారు. జర్మనీ అనేసరికి పర్వాలేదు. అలా నేను కాశీలో కలిసానండి. ఎంత మోసమో. తర్వాతే బృందా గారు పరిచయం అయ్యారు. స్వామి గారి దయ వల్ల నిజంగా బసవ దర్శనం అయ్యాక. ఆవిడ వీడియో చేశారు. అది నాదే అన్నమాట. నన్ను 12 ఏళ్ళకి నువ్వు వచ్చే ఇక్కడ శివలింగం స్థాపిద్దాము. 12 ఏళ్ళకి నీ మొగుడిని పిల్లోడిని వదిలేసి వచ్చాను. నా బాబుకి హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. నా భర్త వాళ్ళందరిని వదిలేసి అసలు ఎలా వచ్చేయమంటాడండి ఆయన. కానీ నాకుంది సంస్కారం. ఎందుకంటే అప్పటికి అబ్జర్వేషన్ అంతే నాది. నాకు ఎక్స్‌ప్లోర్ అవ్వాలి, చూడాలి అని. అయితే పురాణాలు చదవడం వల్ల ఇతను శాస్త్రవిరుద్ధంగా అసలు గురువు అన్న ఆయన దండం పట్టుకున్న ఆయన ముట్టుకోకూడదు. నన్ను కాళ్ళు పట్టుకోమన్నాడు. కాళ్ళ మీద ముద్దు పెట్టుకోమన్నాడు. నాకు అక్కడే తేడా కొట్టింది. ఏంటి తేడాగా ఉంది, ఇదేదో తేడాగా ఉంది అని. సో అది నా ఎక్స్‌పీరియన్స్ అండి. ఆయన కాళ్ళ మీద ముద్దు పెట్టుకోమన్న ఆయన ఎవరు? పేరు మర్చిపోయాను సార్. చూడాలండి ఒకసారి. డిలీట్ చేశాను. డబ్బులు ఫస్ట్ ఎలా అంటే నీ తండ్రి లాంటి అంటే అలాగే అండి. నేను జర్మనీ వెళ్ళాక అంటే ఇక నన్ను అద్దె కట్టమమ్మా, నేను రేపు పొద్దున ఇల్లు మారుతున్నాను, 30,000 అద్దెకి తీసుకున్నా. ఇప్పుడు దాకా ఎలా బతికాడు ఈయన, నన్ను కట్టమంటున్నాడు అని అప్పుడు వెంటనే బ్లాక్ చేయడము. ఒక ఫస్ట్ హాస్పిటల్లో ఉన్న 10,000 వేసానండి నేను ఖర్చులకి. కేవలం మానవాది. నేను అంటే ఇంకా అంత బ్లైండ్ అయిపోలే. అప్పటికే కొంచెం తేరుకుని ఉన్నాను. బట్ లెట్ మీ సీ 10,000 నాకు కాదు, ఎవరో పోనీ ఒక ఆయనకి సాయం చేస్తున్నాం అనుకుని ఏం చేస్తాడో చూద్దాం. నేను ప్రతిసారి అబ్జర్వ్ చేసిందండి, ఎవరైనా ఎన్ఆర్ఐస్ ఉంటే మనం భక్తితో ఒకసారి ఇచ్చామా, అడగకుండానో ఏదో అడిగిన వెంటనే ఇచ్చేసామా, దే విల్ కీప్ ఆన్ ఆస్కింగ్. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, మనం రిచ్చా కాదా, మన ప్రాబ్లమ్స్ మనకుంటే వాళ్ళకి అవసరంలో అడుగుతూనే ఉంటారు. అదే అమాయకులైతేనండి నిజంగా కష్టాలు ఉండుంటే ఏదన్నా ఎక్స్‌పెక్ట్ చేసి ఉంటే ఎంత నష్టపోతారు. అందుకే నేను ఓపెన్ అప్ అయ్యి బృందా గారిని నేనే పట్టుకొని, గురువులంటే ఇలా ముసలోళ్ళు లేకపోతే గడ్డాలు లేకపోతే కాశీలో కూర్చోక్కర్లే, బృందా గారు లాంటి రూపంలో కూడా స్వామి మనకి తారసపడేలా చేస్తారని నాకు అప్పుడు అర్థమైందన్నమాట. నా కర్మ నేను చేసుకోవాలి, నా బాధ్యతలు నిర్వహించుకోవాలి, అనవసర అపాత్రదానాలు మానేసి అవసరమైన వాళ్ళకి ఉన్నప్పుడే చేసుకోవాలి, ముందు మన సమస్యలు సాల్వ్ చేసుకునని. అది ఇలా చాలా అండి ఎక్స్‌ప్లోర్ అయినాయి. ఒకటి కాదు. చెప్పుకోవడానికి నేను సిగ్గుపడ్డా. ఎందుకంటే నేను చూసాను ఏమవుతుందా అని. చెప్పడానికి నేను ఎప్పుడు రెడీ అండి అలాంటివి. నా అనుభవాలు పిరమిడ్ కాడి నుంచి అన్ని చూసానండి నేను. కేవలం మన పురాణ జ్ఞానం, ఆ బ్యాలెన్స్ తప్పపోవటం నిజంగా నేను పీజీ డిప్లొమా యోగా చేశాను. యోగ చైతన్య ట్రస్ట్‌లో. ఆయన ఆచార్యుడు, గురువు. ఆ సంస్కారం అది పట్టి లాగిందనమాట నాకెప్పుడు రక్ష కింద. కేవలం పురాణ పుస్తకంలో తలపెట్టి చదవడం వలన ఇది కరెక్ట్ కాదు, వీళ్ళు ఫేక్ అని జ్ఞానం అబ్బిందనమాట. ఖచ్చితంగా చదవాలండి అందరూ. సామాన్య సబ్‌స్క్రైబర్‌ని మాత్రమే నేను ఈ మహానుభావులు అందరికి అవకాశం ఇచ్చారు నాకు ఈ రోజు మాట్లాడే అవకాశం అండి. తప్పకుండా ఈ సందర్భంగా బృందా గారికి ఫైనాన్షియల్‌గా ఎలాంటి సపోర్ట్ ఆవిడ ఎప్పుడు ఏ రూపాయి అడగలేదు. ఇన్నాళ్ళు అనిపించింది మీకు ఎక్విప్‌మెంట్‌కి గాని ఏదైనా ఏ రకంగా సాయపడగలను అన్ని రకాలుగా మేముంటాం వెనకాల. ఖచ్చితంగా ఈ మాటకే చెప్తున్నా అండి నేను. ఒక్కసారండి అశ్విని గారు ఒక్కసారి నా మాట చేసి అప్పుడు మన వాయిస్ బలం అవుతుంది. ఎందుకంటే అది కరెక్ట్. కరెక్ట్ ఆవిడకున్న వాక్చాతుర్యము, ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ మేము మాట్లాడలేమండి యాక్చువల్ గా. ఆ ధైర్యం అసలే లేదండి. అందరూ చెప్పలేము కొంచెం, కానీ ఈ రకంగా సపోర్ట్ చేస్తాం, వెనకాల ఉంటాం.
నిజంగా వీ షుడ్ మేక్ అ నాయిస్ అంటే ఛానల్‌ని పాపులర్ చేయడము అలాంటివి మా వంతు ఆల్రెడీ మేము చేస్తున్నాము. కానీ మెయిన్ యూత్ అండి. మెయిన్ యూత్ ఏంటంటే నండూరి గారు లాంటోళ్ళు ఎక్కడ అట్రాక్ట్ అవుతున్నారంటే ఇప్పుడు నేను కూడా అదే కదా! ఐటీలో ఉన్నాము. ఆయన ఐటీ కదా! ప్రాక్టికల్‌గా, సైంటిఫిక్‌గా ఆలోచిస్తాడన్న భ్రమల్లో పడిపోతున్నాం అనమాట. ఇలాంటిది ఐయామ్ నాట్ యూత్ ఎనీమోర్ ఆ కేటగరీ కాదు. ఈ 20, 35 వాళ్ళకి రీచ్ అవ్వాలండి బాగా. అదే టార్గెట్ గృహిణులకి మెయిన్. ఐటీ వాళ్ళే లూటీ అయ్యారంటే మామూలు జనాల పరిస్థితి ఆలోచించుకోండి. అదే బాధ కదండి. అంతే. ఆ, అసలు మామూలు గృహిణులు పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఏం చెప్పక్కర్లేదండి. పిండ ప్రదానాలు, భర్తలు ఇవన్నీ సాకని చాలా చక్కగా నడిచేవి. దరిద్రం యూట్యూబ్ వచ్చిన తర్వాత వాళ్ళకంటే వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పింది వింటారు మరి. వాళ్ళు ఫాలో అయిపోతారు. మనకు తెలివితేటలు ఎక్కువ కదా! మనకు అత్యుత్సాహం మనకి ఎక్కువ. మీడియా ఎక్కువ కదా, ఇన్ఫ్లుయెన్స్ అదే. ఎక్కువ. అందుకని ఉమ్. వీటిని పట్టుకొని తిరుగుతాం అన్నమాట. వాళ్ళేమో వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినవి వింటారు. అది తేడా. అవును. చాలా కరెక్ట్ అండి అందులో. అదొకటి చెప్పేవాళ్ళు లేకపోవడం ఒకటి మాలాటోళ్ళకి. అవును. ఇప్పుడు మా కుటుంబంలో నేను కొంచెం ఆధ్యాత్మికంగా అందరూ క్వైట్ ఆపోజిట్ అన్నమాట. ముందు నేను ఇంట్లో పోరాటం చేసుకోవాలి ఏం చేయాలన్నా. సో, ఇలాంటి కేటగరీస్ చాలా ఉంటాయి. నాలాంటోళ్ళకి అవసరం చాలా. బృందా గారు లాంటి వారు గానీ, ఇలాంటి రెగ్యులర్ అంటే ఇంత సమయం స్పెండ్ చేస్తున్నాం యూట్యూబ్‌లో. ఈ వీడియో కూడా చూస్తాం ఖచ్చితంగా. ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళే కదా ఇక్కడికొస్తారు. ఇప్పుడు మొదలైతే అలా టైం పడుతుంది. మన నండూరి గారు వచ్చారు కదా సన్నగా. మనం అలాగే కౌంటర్ అటాక్ స్టార్ట్ చేయాలి. ఇలానే ఎప్పుడైనా మొదలవ్వాలి. ఐయామ్ వెరీ హ్యాపీ అండి. బయటకొచ్చి ఈరోజు జాయిన్ అయ్యారు. మేము కూడా ఎప్పుడు ధైర్యం చేయలేదు ఇలా మాట్లాడటానికి. జనరల్‌గా మేమెలా మనకెందుకు ఇంట్లో కూర్చుందాం, పబ్లిక్‌లో యూట్యూబ్‌లో అందరూ చూస్తారు. వై షుడ్ ఐ డేర్ అంటే ఐ డోంట్ కేర్ ఎనీమోర్. నేను ఆ స్టేజ్‌కొచ్చాను కాబట్టి ధైర్యంగా రాగలుగుతున్నా. చాలా మందికి చాలా ఇబ్బందులుంటాయండి. సో,